ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను మిరాయ్ అనే సినిమా గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతున్నాను. ఈ సినిమా ఎలా ఉందంటే, సబ్జెక్ట్ ఏంటంటే, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు పశ్చాత్తాపడతాడు. ఏంటి ఇంతమంది చనిపోయారు నా వల్ల, యుద్ధం వల్ల అనే ఒక పశ్చాత్తాపం లోనైపోయి ఉంటాడు. దీనికి అంతకే కారణం, నాలో 9 శక్తులు ఉన్నాయి, ఈ శక్తుల వల్లే నేను ఇంత పరాక్రమవంతుని అయ్యాను, అందువల్ల వాటిని తీసి నేను మామూలుగా ఉండాలి అనే భావంతో ఆ 9 శక్తుల్ని 9 గ్రంథాల్లోకి ఇనుమడింతో చేస్తాడండి. ఆ శక్తుల్ని చేసి ఆ 9 మంది రక్షకులకి ఇచ్చేస్తాడు. ప్రపంచం నలుమూలలా ఆ 9 మందికి ఇచ్చి పంపించేస్తాడు. అక్కడతో అది అయిపోద్ది. ఇప్పటికి వస్తే ఈ కాలానికి దాంట్లో మహావీర్ అని ఒక దుర్మార్గుడు ఈ 9 గ్రంథాలని చేజిక్కించుకోవాలని, తను ఆ చేజిక్కించుకుని దేవుణ్ణి భగవంతుడిగా మారిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో చాలా క్రూరంగా వ్యవహరిస్తూ ఉంటాడు అనమాట. ఆల్రెడీ అప్పటికే 8 గ్రంథాలని దొంగిలించేస్తూ, 9వ గ్రంథం అంబిక అనే ఆవిడ రక్షలో ఉంటుంది. అయితే అది ఈ మహావీర్కి వెళ్లకుండా తన కొడుకుని, వేద అనే కొడుకు ఉంటాడు, ఆ కొడుకుని చిన్నప్పుడే వదిలేస్తాం అనమాట. దీనికి ఈ రక్ష కింద పరిణామం చెందుతాడని వదిలేస్తుంది. ఆ కొడుకు రూపంలో ఎలాగ రక్షించగలిగింది ఆ 9వ గ్రంథాన్ని. ఇంతకే ఆ 9వ గ్రంథాన్ని వేద కొడుకు పేరు, ఆ వేద రక్షించాడా, ఆ వేద ఈ పరిణామంలో యోధాగా ఎలా మారాడు, ఇవన్నీ మిగిలిన సబ్జెక్టు. అయితే సినిమా బాగానే ఉంది. మెయిన్ గ్రాఫిక్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ. అసలు విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళ హాలీవుడ్ స్థాయిలో తీశారు నిజంగా, ఎక్కడ ఇది లేకుండా. ప్లస్ ప్రొడక్షన్ వాల్యూస్ భలే ఉంది నిజంగా. ఏదో హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉంది ఆ ప్రొడక్షన్ వాల్యూస్. అవి చాలా బాగా తీశారు. అది ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే హీరో తేజ బాగా చేశాడు. యాక్షన్ అది చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్, ఫేస్, ఫీలింగ్స్ అన్నీ బాగా చేశాడు. అలాగే విలన్ కింద మంచు మనోజ్ యాక్ట్ చేశాడు. చాలా బాగుంది. ఎందుకంటే వాయిస్ తోటి చాలా బాగుంది మొత్తం పెర్ఫార్మెన్స్ కూడా. అలాగే హీరోయిన్ రితిక బాగా చేసింది. ఆ అమ్మాయి కూడా శ్రేయ అంబిక కింద యాక్ట్ చేసింది, బాగా చేసింది. అలాగే జగపతి బాబు, గెటప్ సీను, ఇలా అందరూ బాగానే చేశారు. మెయిన్ అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ స్టన్ అయిపోతాం. ఫస్ట్ స్టార్టింగే కళింగ యుద్ధం చూపిస్తారు. అసలు అది చూస్తే స్టన్ అయిపోయాను నేనైతే నిజంగా. ఆ బాహుబలి కూడా పనిచేయదు. కాకపోతే బ్యాడ్ 1 నిమిషమే ఉంటుంది అది. ఆ నిమిషం ఆ విజువల్ ఎఫెక్ట్స్ మతిపోయింది. అసలు మైండ్ బ్లాక్. అసలు చాలా బాగుంది. అసలు ఊహించలేదు ఎలా ఉంటుందని. నేనే కదా, ఎవరు ఊహించరు ఈ రేంజ్లో ఎఫెక్ట్స్ ఉన్నాయని. అంత బాగుంది సినిమా అయితే. బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి చాలా బాగుంది. గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని పాటలు కూడా బాగున్నాయి. కానీ బ్యాడ్ ఏంటంటే, బయట ఎంతో కానీ సాంగ్ లోపల యాడ్ చేయలేదు. సాంగ్ చేశారు దాంట్లో సినిమాలో. అదేంటంటే ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైంది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడి ఫస్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు తర్వాత చేస్తారు అన్నట్టు తెలిసింది. మరి అంతవరకు నిజం. కానీ ఫస్ట్ నుంచి పెట్టుంటే ఆ సాంగ్ వైబుంది బేబీ వైబుంది అనే పాట, అసలు ఏం మ్యూజిక్, ఆ మ్యూజిక్ తగ్గట్టు కొరియోగ్రఫీ. అసలు సినిమా రిలీజ్ ముందు చూసి నిజంగా భలే డిసప్పాయింట్ అయ్యాం ఆ సాంగ్ లేనందుకు. అంత చాలా హిట్ అయింది సాంగ్. బ్యాడ్ సినిమాలో లేదు నిజంగా. అది కూడా ఈవేళ రేపు పెట్టేస్తే
ఇలా ఆ రేంజింగ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఎక్కడో చోట పెడితే బాగుంటుంది. అది హీరోయిన్లు కాకుండా పోనీ ఏ గెటప్ సీనో ఊహించుకుని ఏ సాంగ్ ప్లే చేసినా సరిపోయేది, బాగుండేది. కొంతమంది అంటున్నటువంటి సబ్జెక్ట్కి కరెక్ట్ కాదేమో అనుకున్నారు, కానీ ఆ పాట ఆ రేంజ్లో ఉంది, చాలా బాగుంది. కాబట్టి ఏ గెటప్ సీనో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో లేకపోతే కలగన్నట్టు పెట్టుంటే అదిరిపోయేది అసలు. ఇప్పుడు అదే నువ్వు ఇప్పుడైనా వెంటనే చేస్తే చాలా బాగుంటుంది. మంచి అడ్వాంటేజ్ అవుతుంది సాంగ్ అది సినిమాకి. వీళ్ళు ఎంతసేపు లెంగ్త్ అంటారు, లెంగ్త్ కాదు, లెంగ్త్ పట్టించుకోరు, సినిమా బాగుంటాయి. దీంట్లో నిజంగా పాట పెట్టుకుంటే ఇంకా కొంత వేరే కట్ చేసి ట్రిమ్ చేసి ఇప్పుడు సాంగ్ మాత్రం కంపల్సరీగా పెడితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఒకటి బాగా తీస్తారు, నిజంగా చాలా బాగుంది. శ్రమ కనబడుతుంది సినిమాలో శ్రమ కనబడుతుంది. కాకపోతే బాగా హెవీ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ అవడంతో ఏంటంటే కొంచెం ఇవన్నీ కూడా భాగమైపోయినాయి. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఈ వార్ కానీ, ఈ ఫైట్స్ కానీ, ఇవన్నీ దాంతో తప్పదు, బాగుంది. అవన్నీ బాగా వచ్చినాయి. సబ్జెక్ట్ ఎలా ఉన్నా కానీ పెద్ద సబ్జెక్ట్ అయినా కానీ బాగానే ఇదైంది. ఇవన్నీ బాగుంటుంది. చూడండి, సరదాగా చూడొచ్చు. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కోసం చూడొచ్చు. మన తెలుగు వాళ్ళు ఇంత బాగా చేశారా అనిపిస్తుంది నిజంగా. మెయిన్ స్టార్టింగే చూడండి, మిస్ అవ్వకుండా. కళింగ యుద్ధం సినిమా మొత్తం హైలైట్ అది. కాదు ఎంతోసేపు ఉండదు, ఒక 1 or 2 minutes పడుతుంది. చాలా అంటే చాలా బాగుంది అసలు. మతిపోయింది నాకైతే. బాహుబలి కూడా పనిచేయదు, తమ రేంజ్లో తీసాడు. డైరెక్ట్ వచ్చి కార్తీక్ ఘట్టమనేని బాగా తీసాడు. అలాగే ఫోటోగ్రఫీ కూడా అతనే బాగుంది. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంతా అందరూ బాగానే చేశారు. చూడండి సరదాగా. థ్యాంక్ యూ.